పాపాలకు ఎవరు కారణం అంటే కాంగ్రెస్, తెలుగుదేశం. అయ్యా మంచిదే, అందుకోసం మేమే కొత్త పార్టీ వస్తాం. పుట్టెడు పాపాలకు కారణమైనటువంటి గత పాలకులు మేమెందుకు వేయాలి? ఆ పాపాలకు కారణమైనటువంటి గత పాలనను కొనసాగింపుగా మరిన్ని పాపాలకు ఒరిగేటటువంటి ఈ దొరలగడి పాలన మేమెందుకు వేయాలి? మేము రాకూడదు అధికారంలోకి? సర్వాయి పాపాలను మేము స్ఫూర్తిగా తీసుకోకూడదా? చాకలి ఐరాలను మేము స్ఫూర్తిగా తీసుకోకూడదా? షోయబుల్లా కాలం మేము స్ఫూర్తిగా తీసుకోకూడదా? బందగిని మేము స్ఫూర్తిగా తీసుకోకూడదా? వీరులను స్ఫూర్తిగా తీసుకోకూడదా? పెళ్ళిళ్ళని స్ఫూర్తిగా తీసుకోకూడదా? తప్పకుండా తీసుకుంటాం. కొన ఊపిరి దాకా కూడా జైన్ మల్లయ్య గుప్తా గారు కొన ఊపిరి దాకా కూడా తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కలగంటున్నారు. కేశవరావు జాదవ్ గారు తెలంగాణలో ఒక ప్రజాస్వామ్య తెలంగాణ కలగంటున్నారు. చావు ముఖంలో ఉండి కూడా తెలంగాణ ముఖంలో కూడా ఒక పసుపాపుకున్నటువంటి అమాయకత్వం ఉండాలి, ప్రేమ ఉండాలి, అభివృద్ధి జరగాలని కోరుకున్నటువంటి వారందరి ఆశలను పరిపూర్తి చేయడం కోసం తెలంగాణ ఉద్యమ వేదిక అంకిత భావంతో చేస్తారు. నాతో పాటు నా మిత్రుడు ఎన్నో శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మొదటి నుంచి 90 నుంచి పనిచేసినటువంటి వారు కూడా ఇవాళ నాతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ రియాజ్ గారు అదేవిధంగా అన్ని జిల్లాల్లో ఇప్పటికే విస్తృతమైన నిర్మాణానికి పునాది కట్టినట్లు స్ఫూర్తి యాత్ర సందర్భంగా శ్రీనివాసన్ దగ్గర వచ్చినప్పుడు అన్ని విధాల ముందరబడి చేసినట్లు ఇవాళ మిగతా